కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. జేడీ నడ్డాతో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్ కీలక సమావేశం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిపై చర్చించనున్నారు బీజేపీ నేతలు. సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. అలాగే రేపు ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ కూడా జరగనుంది. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెళ్లడంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. బీజేపీకి సొంతంగా మెజార్టీ మార్కు రాకపోయినప్పటికీ ఎన్డీఏకి సంపూర్ణ ఆధిక్యం వచ్చింది. 295 స్థానాలకు పైగా ఇంకా ఆధిక్యంలో ఎన్డీఏ దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ మేరకు జేపీ నడ్డా నివాసంలో పార్టీ నాయకులందరూ కూడా సమావేశమయ్యారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారు. రేపు మిత్రపక్షాలతో బీజేపీ నాయకులు సమావేశం కాబోతున్నారు. సో సొంతంగా బీజేపీకి మెజార్టీ లేని నేపథ్యంలో మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ మేరకు మిత్రపక్షాల యొక్క కోరికలు, మిత్రపక్షాలు అడుగుతున్నటువంటి మంత్రిత్వ శాఖలు ఈ అంశాలన్నింటిపైన కూడా బేరీజ్ చేసుకుని ఆ దిశగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా కదలబోతున్నారు. అంతకంటే ముందు ఈ రోజు రాత్రి 7 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కాబోతున్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. సో ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది మనం చూడాల్సింది. 2014, 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ సంపూర్ణ మెజార్టీ 272కు పైగా సీట్లు సాధించింది. కానీ ఈసారి మాత్రం 272 మార్కును బీజేపీ సొంతంగా దాటలేకపోయింది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ ఈ పరిస్థితులు ఎలా సంకీర్ణ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మనం చూడాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 సంవత్సరాల నుంచి సొంతంగా ఆయన బీజేపీ బలంతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. సో ఈసారి భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భాగస్వామ్య పక్షాలను కూడా కోఆర్డినేట్ చేసుకొని, సమన్వయం చేసుకొని వారి యొక్క పార్టీ డిమాండ్స్ కానీ వాటి అన్నిటిని కూడా నెరవేరుస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు నడపాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ మేరకు కొంత సర్దుబాటు, కొంత రాజీ ధోరణి ఈ సంకీర్ణ ప్రభుత్వంలో అనుసరించాల్సిన నేపథ్యంలో ఆ దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంసిద్ధత కావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో ఈ అంశాలన్నింటిపైన పార్టీ చర్చించి తదుపరి కార్యాచరణ రేపటికల్లా నిర్ణయించబోతోంది. రైట్. ఎన్డీఏ మిత్రపక్షాలతో భేటీ జరుగుతున్నట్లుగా చెప్తున్నారు. ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి? ప్రభుత్వ ఏర్పాటు సొంతంగా బీజేపీకి వచ్చిన నెంబర్తో సాధ్యం కాదు కనుక నితీష్ కుమార్ పార్టీకి దాదాపు 14 సీట్లు, అలాగే చంద్రబాబు నాయుడుకు దాదాపు 16 సీట్లు వచ్చాయి. అలాగే జనసేనకు 2 సీట్లు, అలాగే ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ కూడా ఒక 5 సీట్లు, ఇలా చిన్న పార్టీలు కూడా ఒక 2 సీట్లు వచ్చినాయి. సో వీరందరితో సమావేశం అయిన తర్వాత ఒక కామన్ మినిమం ఎజెండా ప్రకారం ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. సో ఆ దిశగా ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ రూపొందించి దాని ఆధారంగానే మిత్రపక్షాలన్నీ కలిపి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. నిజానికి బీజేపీ అయితే బీజేపీ సంకల్ప పత్ర అనే పేరుతో ఎన్నికలకు ముందు మేనిఫెస్టో విడుదల చేసింది. 2047 కల్లా దేశాన్ని డెవలప్డ్ నేషన్ తయారు చేస్తామనేటువంటి ఒక వాగ్దానంతో ముందుకెళ్ళింది. సో దానికి అదనంగా మిత్రపక్షాలు ఇచ్చేటువంటి డిమాండ్స్ వాటిని కూడా జోడించి ఆ దిశగా కార్యాచరణతో మిత్రపక్షాలు కలిపిన ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఈ ప్రాసెస్ పూర్తవడానికి ఎంత సమయం తీసుకునే అవకాశం ఉందండి ఏం చెప్తారు వెంకటేష్? అండ్ ప్రధానంగా దాదాపు జూన్ 9వ తేదీన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ఈలోగానే ఈ 5 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కసరత్తు చేయబోతున్నారు. సో పార్టీని ప్రభుత్వాన్ని ఎన్డీఏ సర్కార్ను సుస్థిరంగా 5 ఏళ్ల పాటు నడపాల్సినటువంటి నేపథ్యంలో ఆ ప్రభుత్వ ఏర్పాటు కంటే ముందే దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూలంకషంగా చర్చించి ఒక జాబితా రూపొందించి దాని ఆధారంగానే 5 ఏళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా ఒక ఎజెండా తయారు చేసుకుని దాని ఆధారంగా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ వెంకటేష్. మలబార్ తీరంలో కమలం వికసించింది. పార్లమెంటు ఎన్నికల్లో కేరళలో ఖాతా తెరిచింది. త్రిశూర్ నుంచి బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి విజయం సాధించారు. 75,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు సురేష్ గోపి. కేరళ ఎన్నికల్లో బీజేపీ గెలవటం చరిత్రలో ఇదే తొలిసారి. మలబార్ తీరంలో కమలం వికసించింది. పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలో ఖాతా తెరిచింది. త్రిశూర్ నుంచి బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి విజయం సాధించారు. 75,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు సురేష్ గోపి. కేరళ ఎన్నికల్లో బీజేపీ గెలవటం చరిత్రలో ఇదే తొలిసారి. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టింది ఎన్డీఏ కూటమి. కానీ బీజేపీకి మాత్రం షాక్ తగిలింది. 2014, 2019 ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ మార్కు దాటేసిన భారతీయ జనతా పార్టీ ఈసారి మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. తమకు పట్టున్న రాష్ట్రాల్లోనే కమల దళానికి ఎదురు గాలి వీచింది.
2019లో 10 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్సభ సీట్లను క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ఈసారి ఆ రేంజ్లో సత్తా చాటలేకపోయింది. మోదీ షా సొంత రాష్ట్రం గుజరాత్లోనూ ఆ పార్టీ 2 సీట్లను కోల్పోయింది. రాజస్థాన్, హర్యానాల్లోనూ సీట్లను పోగొట్టుకుంది బీజేపీ. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ కాంగ్రెస్ ఖాతాలో పడింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం స్థానాలను కైవసం చేసుకుంది కమల దళం. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏకు ఇండియా కూటమి గట్టి పోటీయే ఇచ్చింది. ఉత్తరాదిలో ఇండియా కూటమి చూపించిన ప్రభావంతో ఎన్డీఏకు అక్కడ సీట్లు బాగా తగ్గినా దక్షిణాదిలో రాష్ట్రాల్లో మాత్రం ఎన్డీఏ కూటమికి బలం పెరిగింది. ఉత్తరప్రదేశ్లో ఎంతో బలంగా ఉన్న ఎన్డీఏ బలం ఈసారి సగానికి తగ్గిపోయింది. గత ఎన్నికల్లో సింగిల్ డిజిట్కు పరిమితమైన యూపీఏ ఇండియాగా మారిన తర్వాత ఏకంగా 40కు పైగా స్థానాల్లో ప్రభావితం చూపిస్తోంది. ఇక గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కని రాజస్థాన్లో ఇండియా కూటమి 10 చోట్ల లీడ్లో ఉంది. 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్ అసెంబ్లీని బంపర్ మెజారిటీతో దక్కించుకున్న బీజేపీ ఈసారి ఆ మేర ప్రభావం చూపించలేకపోయింది. ఇక మహారాష్ట్రలోనూ ఇండియా కూటమి 30 చోట్ల ఆధిక్యం ప్రదర్శించడం బీజేపీకి పెద్ద మైనస్గా చెప్పొచ్చు. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లతో పాటు దేశ రాజధాని ఢిల్లీని క్లీన్ స్వీప్ చేసిన ఎన్డీఏ చిన్న రాష్ట్రాల్లోనూ బాగా ప్రభావాన్ని చూపించింది. ఒడిషా, అస్సాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో అటు ఇటుగా ఎన్డీఏ బలాబలాలు మారాయి. గత ఎన్నికల్లో గుజరాత్ను క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ఈసారి 2 స్థానాలను కోల్పోయింది. హర్యానాలోనూ 6 సీట్లు పోగొట్టుకునే పరిస్థితి. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎఫెక్ట్ వల్ల చాలా స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఉత్తరాదిలో తగ్గిన సీట్లు దక్షిణాదిలో పెరగటం ఎన్డీఏకు కలిసి వచ్చిన అంశం. ఏపీలో ఎన్డీఏ కూటమి బలంగా మారితే తెలంగాణలో పెరిగిన సీట్లు మరింత బూస్టింగ్ ఇచ్చాయి. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ బీజేపీ తన సత్తాను చాటింది. ఇక కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బొటాబొటీ ప్రభావాన్ని చూపించింది. 400 సీట్లు టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ఈ రాష్ట్రాల్లో గెలిచే సీట్ల ద్వారా తమ బలాన్ని మరింత పెంచుకోవాలన్న కమలం నేతల వ్యూహం ఫలించింది. ఫలితంగా ఏపీలో బోణీ కొట్టిన బీజేపీ తెలంగాణలో బలమైన పార్టీగా అవతరించింది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ బీజేపీ తన సత్తాను చాటింది. 28 స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ కంటే అధిక చోట్ల ప్రభావితం చూపించింది. ఇక 20 స్థానాలున్న కేరళలో 2 స్థానాలతో సరిపెట్టుకుంది బీజేపీ. 39 స్థానాలు ఉన్న తమిళనాడులో ఎన్డీఏ కూటమి కేవలం 2 చోట్ల మాత్రమే ప్రభావం చూపింది. మొత్తంగా దక్షిణాదిలో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో వచ్చిన సీట్లు బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి దూసుకుపోతోంది. ఈ రాష్ట్రం తమదే అన్న ధీమాతో ఉన్న బీజేపీకి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో ఎస్పీ ఊహించని షాక్ను ఇచ్చింది. 80 లోక్సభ స్థానాలు ఉన్న యూపీలో ఎస్పీ 36 స్థానాల్లో దూసుకుపోతోంది. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కంచుకోటగా ఉన్న యూపీలో ప్రతిపక్ష కూటమి ముందంజలో కొనసాగటం ఎన్డీఏకు పెద్ద షాక్గా మారింది. గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 62 స్థానాల్లో విజయాన్ని సాధిస్తే బీఎస్పీ 10, ఎస్పీ 5 చోట్ల మాత్రమే గెలిచాయి. ఈసారి బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయగా ఎస్పీ 62, కాంగ్రెస్ 17 చోట్ల బరిలోకి దిగింది. 75 సీట్లలో పోటీ చేసిన బీజేపీ కేవలం సగం స్థానాల్లో మాత్రమే ప్రభావం చూపిస్తోంది. మోదీ చరిష్మా, గుజరాత్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మ్యాజిక్ ఇక్కడ పెద్దగా పనిచేయలేదనే చెప్పొచ్చు. ఓబీసీ వర్గాల చుట్టూ తిరిగే యూపీ రాజకీయాల్లో ములాయం కుటుంబం ప్రభావం ఎంతగానో ఉంది. యాదవ్ ఓటు బ్యాంక్ కారణంగా ములాయం సింగ్ యాదవ్ 3 సార్లు సీఎం అయితే అఖిలేష్ యాదవ్ ఓసారి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు. అటు యాదవులతో పాటు ముస్లింలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన వీరు తమ పాలనలో ఆ వర్గాలకు పెద్దపీట వేశారు. ఆ సామాజిక సమీకరణల వల్లే ఈసారి యూపీలో అఖిలేష్ చరిష్మా బాగా పనిచేసిందని చెబుతున్నారు. తాజా ఫలితాలతో అఖిలేష్ యూపీ రాజకీయాలకు హీరోగా మారితే ఆయన భార్య డింపుల్ యాదవ్ గెలుపు వారికి మరింత బలాన్ని పెంచింది. దీంతో ఆ రాష్ట్రంలో ములాయం కుటుంబం మళ్లీ పుంజుకుందనే చర్చ సాగుతోంది.